నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమాలను నిర్వహించారు. వింజమూరు, కలిగిరి, జలదంకి, కొండాపూరు, వరికుంటపాడు మండలాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా పార్టీ శ్రేణులు మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించాయి. ఈరోజు మహానాడు సందర్భంగా దివంగత ఎన్టీఆర్ ఆరంభించిన మహానాడు ఈరోజు 44 దాటి 45లోకి వెళ్ళిపోయే సందర్భంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక పిలుపు మేరకి ఈరోజు ఎక్కడికక్కడనే మహానాడు జరపాలని మన చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకి ఈరోజు మన వరికుంటపాడు మండలంలో ఈ మహానాడు జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు మండల ప్రజలందరూ కూడా వచ్చి ఈ మహానాడిని జయప్రదం చేస్తున్నారు. ఉదయాన్నే 9 గంటలుగా రావటం ఇక్కడ జరిగింది. వేలాది మంది కూడా రావటం ఈ మహానాడు జయప్రదం చేసేదానికి కూడా అందరికి కూడా ధన్యవాదాలు. వాస్తవంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఏదైనా కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఏ పథకాలు సృష్టించినా ఏ పథకాలు ఆరంభించినా చేసే పని అయితేనే నెరవేర్చే పని అయితేనే హామీలు ఇచ్చే ప్రభుత్వం మన భారతదేశంలో ఏదైనా ఉండాలంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యం. అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే నెరవేరుస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు ఆరంభించి మంచి రిజల్ట్తో వచ్చాయి. నేను ఎలక్షన్లో కూడా సూపర్ 6 అనే పథకాలు ఆరంభించి 1 by 1 నెరవేర్చుకుంటా మన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్లో చేస్తూ ఉంది. అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు భాగస్వామిగా ఉన్న మన తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి ఆదరణ మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి గవర్నమెంట్ ఇస్తుంది. మనం అనుకున్న లక్ష్యాన్ని అన్నీ కూడా నెరవేర్చుకుంటున్నాం. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వానికి ఉండే ఒకే ఒక లక్ష్యం ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు అనుకుంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆరంభించిన దాని నుంచి ఈ రోజు వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రైమ్ మినిస్టర్ని నియమించాలన్నా, ఒక రాష్ట్రపతిని నియమించాలన్నా, ఇంకొక పదవి ఇవ్వాలన్నా, ఒక నేషనల్ ప్రింట్ ఆరంభించాలన్నా కూడా నేషనల్ ప్రింట్ ఆరంభించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమేనని ఘంటాపదంగా ఈరోజు నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అది సిబిఎన్ వల్లనే సాధ్యమైంది. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఈరోజు తెలుగుదేశం వైపున అన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ చంద్రబాబు నాయుడు ఎట్లా నిర్మిస్తున్నాడు, ఎట్లా పరిపాలిస్తున్నాడు, ఎట్లా దాన్ని క్రమశిక్షణతో నడిపిస్తున్నాడని అందరి చూపు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద అందరూ కూడా ఈరోజు ఆహర్నిశలతో ఎదురు చూస్తున్నారు. మనం ఎందుకు ఈ ప్రాంతీయ పార్టీలు నడిపిలేకపోతున్నాం? ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎందువల్ల ఇట్లా సక్సెస్ చేస్తున్నాడని అందరూ కూడా ఈ రోజు మన ఆంధ్రప్రదేశాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.